తెలంగాణలో నీళ్ల రాజకీయం మరింత వేడెక్కింది. కృష్ణా నది నీటి వాటా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేవలం 45 టీఎంసీల నీరు సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడం దారుణమని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలతో భేటీ కాబోతున్నారు. తెలంగాణలో నీళ్ల రాజకీయం మరింత వేడెక్కింది. కృష్ణా నది నీటి వాటా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేవలం 45 టీఎంసీల నీరు సరిపోతుందని కేంద్రానికి లేఖ రాయడం దారుణమని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలతో భేటీ కాబోతున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. కృష్ణా నది జలాల అంశంలో, నీటి వినియోగం అంశంలో ఇప్పటికే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృష్ణా నది జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తోంది, దీనిపై ప్రత్యేక ఎజెండాతో పోరాటానికి సిద్ధం కావాలంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ 3 జిల్లాల్లో ఏదైనా ఒక ప్రాంతంలో, ఈ 3 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరించే విధంగా భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పరిగి నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దేవరకద్ర నియోజకవర్గంలో బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొండమల్లేపల్లి మండల కేంద్రం దేవరకొండ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలు క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ఈ బహిరంగ సభకు సంబంధించిన అంశాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అనే దానిపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ 3 ఉమ్మడి జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 45 టీఎంసీల నీళ్లు సరిపోతాయంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో తప్పుపడుతోంది. 179 టీఎంసీల సామర్థ్యం కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వానికి తలగ్గి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కేవలం 45 టీఎంసీలు నీరు మాత్రమే చాలు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాయడానికి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్వయంగా తప్పుపట్టిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగు, త్రాగునీరు అందే విధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిపాదించాము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను బీఆర్ఎస్ హయాంలో 90% పనులు పూర్తి చేయగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10% పనులు కూడా పూర్తి చేయట్లేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. కానీ 7,000 కోట్లు ఖర్చు పెట్టామంటూ ఒకవైపు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఇప్పుడు కృష్ణా నది జలాల అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా నది జలాలకు సంబంధించి 247 టీఎంసీలు చాలంటూ సంతకం పెట్టారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది కాబట్టి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎజెండాగా సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని ఎత్తుకుంది. అందులో భాగంగానే కృష్ణానది జలాలకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాన్ని 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా మైలేజీ పొందవచ్చని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే సంక్రాంతి పండుగ తర్వాత ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.